తెలంగాణ సీఎం సీటు 10 ఏళ్ల పాటు కొడంగల్దే. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్కి అధికారం పోయిందని బీఆర్ఎస్ బాధపడుతోంది. కొడంగల్లోని స్థానికులతో మీటింగ్లో రేవంత్ ఇలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధికారం పోతే అసెంబ్లీకి రాని వాళ్లకు జరగాల్సింది జరిగింది. తలుపులు విరగ్గొట్టిన పాపం ఇప్పుడు అనుభవిస్తున్నారు అని అన్నారు రేవంత్. ఇటు అంబేద్కర్ని బీజేపీ అన్ని రకాలుగా అవమానిస్తోందని అటు బీజేపీని కూడా విమర్శించారు రేవంత్. కొడంగల్లో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ సన్నాహక కార్యక్రమంలో రేవంత్ కామెంట్స్ చేశారు. కొడంగల్ బిడ్డలు హైదరాబాద్ వస్తే మన పరపతి తెలుస్తుందని చెబుతూ లోకల్స్లో జోష్ నింపారు. పనిలో పనిగా కేసీఆర్, బీజేపీలపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. మనకు ఒక అవకాశం వచ్చింది. 10 ఏళ్లలో మన నియోజకవర్గాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుకుందాం. 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఏ ఒక్క పని లేకుండా అన్ని పనులు పూర్తి చేసే బాధ్యత నాది. ఈ 10 ఏళ్ళు కంచేసి కొడంగల్లు కాపాడుకునే బాధ్యత మీది. ఎందుకంటే నాకు వయసు ఉంది, ఓపిక ఉంది. 10 ఏళ్ళు మన చేతుల అధికారం ఉంటుంది. ఈ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి కూర్చి కొడంగల్లోనే ఉంటుంది. ఎంపీని చేసిండు, ఎంపీ అయినందుకు కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినా, కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినందుకు ఇలా తెలంగాణ ముఖ్యమంత్రి అయినా. తలుపులు ఎరగొట్ట పట్టం అనుభవించింది. మన ముఖ్యమంత్రి అయిన రోజు రాత్రి ఒక ఆయనకు నడువులు ఇరిగినాయి. దేవుడు అది చూపించండి, ఇది చూపించండి.